ఇప్పుడు మనకి జూన్ స్టార్ట్ అయిపోయింది. అంటే రెయినీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెయినీ సీజన్‌లో మోర్ కామన్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి? సీజనల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఈ సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వాటి కాజెస్ ఏంటి? వాటికి దేనివల్ల వస్తాయి? వాటికి సింప్టమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. సో, ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి సీజనల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్, హెడేక్, బాడీ పెయిన్స్. ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి ఉన్న వాళ్ళకి. అవన్నీ కూడా కామన్ ఫ్లూ లాగానే ఉంటాయి. సో, దాంతో పాటు కాఫ్ రావటం గానీ, ఫ్లమ్ రావటం గానీ, హెడేక్ రావటం గానీ కూడా రావచ్చు. దానికి కారణాలు ఏముంటాయంటే సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్‌లీ కాజ్డ్ బై వైరస్ వల్ల వస్తుంది. అందరూ ఏమనుకుంటామంటే ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్ వేసుకుంటాం. కాదండి. ఎందుకంటే సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మోస్ట్‌లీ వైరస్ వల్లనే వస్తాయి. ఏ వైరస్ వల్ల వస్తాయి అంటే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాం, ఎడినో వైరస్ అంటాం, ఇన్‌ఫ్లుయెంజా ఫ్లూ వైరస్ అంటాం, ఆర్ మన కరోనా వైరస్ వల్ల కూడా రావచ్చు. ఈ 4, 5 కాజెస్ వల్ల మీకు సీజనల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మన